కదిరిలో టీడీపీ వర్సెస్ బీజేపీ నేతల మధ్య విభేదాలతో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే ఆంక్షలు విధించారు. కదిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో పాల్గొనవద్దంటూ కూడా హుకుమైతే జారీ చేశారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే ప్రసాద్ వైఖరిని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఖండించారు. గత 30 ఏళ్లుగా రథోత్సవంలో పాల్గొంటున్నా నాపై ఆంక్షలు విధించడం దుర్మార్గం, టీడీపీ ఎమ్మెల్యే ఆంక్షలు లెక్క చేయనని తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే విష్ణువర్ధన్ రెడ్డి కట్టడి చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విష్ణువర్ధన్ ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే ఆంక్షలు విధించారు. కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో పాల్గొనవద్దంటూ కూడా హుకుం జారీ చేశారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే ప్రసాద్ వైఖరిని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఖండించారు. గత 30 ఏళ్లుగా రథోత్సవంలో పాల్గొంటున్నానని తనపై ఆంక్షలు విధించడం దుర్మార్గమని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఆంక్షలు లెక్క చేయనని తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే విష్ణువర్ధన్ రెడ్డి కట్టడి చేసేందుకు పోలీసులు సన్నాహాలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విష్ణువర్ధన్ రెడ్డి ఇంటి దగ్గర అయితే పోలీసులు భారీగా మోహరించినట్టుగా అయితే తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి అసలు అక్కడ ఏం జరుగుతుందో విష్ణువర్ధన్ రెడ్డి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మనకి వివరాలు అందించడానికి. నమస్తే అండి విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్తే అండి. అసలు ఏం జరుగుతుంది? నిజంగానే పోలీసులు అక్కడ కాపలా ఉన్నారు. అసలు మిమ్మల్ని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళొద్దని అంటున్నారా? ఏం జరుగుతుంది? దక్షిణాది రాష్ట్రాల్లోనే ఒక పవిత్రమైనటువంటి దేవాలయం కాదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. మా కుటుంబం గత అనేక సంవత్సరాలుగా ఉభయదారుడిగా ఆ దేవాలయంలో మేము సేవలు అందిస్తున్నాం. మా కుటుంబం తరఫున చివరి ఉత్సవం కూడా మా కుటుంబం పేరు మీదనే జరుగుతుంది అక్కడ. మేము ఉభయదారుల దేవాలయంలో నేను గత 30 సంవత్సరాలుగా రథోత్సవంలో భక్తుడిగా పాల్గొంటున్నా. భారతీయ జనతా పార్టీ నాయకుడు లేకపోతే పదవులు ఈ సంబంధం లేకోకుండా దురదృష్టశాత్తు రాజకీయ స్వార్థం కోసము, వ్యక్తిగత స్వార్థం కోసము, లేదా రాజకీయ ప్రలోభాల కోసము, లేదా తనకున్న అహంకారం కోసం ఎమ్మెల్యే వ్యవహరించినటువంటి తీరు కారణంగా ఈరోజు అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి నిన్న రాత్రి నుంచి మా ఇంటి చుట్టూ పోలీసులు పెట్టి నన్ను దాదాపు అనేక మంది మా కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది దురదృష్టకరమైన విషయం. రాజకీయాలకు సంబంధం లేకుండా దేవాలయాల ఆధారంగా రాజకీయం చేసేటువంటి వ్యక్తులను నేను కందికుంట ప్రసాద్ లాంటి వ్యక్తిని చూశాను. ఖచ్చితంగా వ్యక్తులు ఈ రకమైన రాజకీయాలు దేవాలయాల ఆధారంగా చేయడం అనేటువంటిది ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు. కాబట్టి ఇంతకంటే నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. కాబట్టి కొంతమంది చేసేటువంటి పనుల కారణంగా మా ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. అంటే ఇంతలాగా పోలీసులను కాపలా పెట్టి మరి మిమ్మల్ని ఆ రథోత్సవంలో పాల్గొనకుండా చేయడానికి కారణం ఏంటి? అసలు ఏమంటారు అంతలాగా మిమ్మల్ని కట్టడి చేయడానికి? ఆయన యొక్క రాజకీయ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవడంలో భాగంగానే ఇది చేయడం జరిగింది. కాబట్టి రాజకీయ ఆధిపత్యానికి వేరే వేదికలు ఉంటాయి. రాజకీయ ఆధిపత్యానికి దేవాలయాలు వేదిక చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను దేవుడు భక్తుడిగా చెప్తున్నా, నేను దాన్ని రాజకీయంగా వాడుకోదలుచుకోలేదు. కాబట్టి ఇంతకంటే దీని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అంటే మీరు ఎవరికైనా కంప్లైంట్ చేస్తారా విష్ణువర్ధన్ రెడ్డి గారు? ఇది అవన్నీ మనం కూటమిలో ఉన్నాం. కూటమిలో ఉన్న సందర్భంలో కూటమి ధర్మాన్ని పాటించాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. కాబట్టి నేను కూటమి ధర్మాన్ని పాటించి నేను మీడియా మీద ఆ విషయాలు మాట్లాడదలుచుకోలేదు. నేను ఖచ్చితంగా మా పార్టీ నాయకత్వం నాతో మాట్లాడుతుంది, తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా మాట్లాడుతుంది. కాబట్టి నేను కూటమి ధర్మంగా పాటించి నేను అంతర్గతంగానే ఈ పార్టీ విషయాలు మాట్లాడుతాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి విష్ణువర్ధన్ రెడ్డి గారు.